కుప్పంలో దొంగల ముఠ హల్చల్ చేసింది. చిత్తూరు జిల్లా కుప్పంలో మంగళవారం రాత్రి హర్యానాకు చెందిన దోపిడీ దొంగల ముఠ హల్చల్ చేసి హర్యానాకు చెందిన అంతర్రాష్ట్రీయ దోపిడీ దొంగల ముఠ కుప్పం వైపు వస్తున్నట్టు జిల్లా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా స్థానిక పోలీసులకు మంగళవారం రాత్రి సమాచారం అంది. దీంతో కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, గుడిపల్లి ఎస్ఐ శ్రీనివాసులు తమ సిబ్బందితో కలిసి వాళ్ళని అడ్డుకునేందుకు బయలుదేరారు. కుప్పం పట్టణం వైపు వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర పోలీసులు కనిపించింది. ఆ వాహనంలో దొంగల గ్యాంగ్ ఉందని నిర్ధారించుకున్న ఎస్ఐ శ్రీనివాసులు ఆపడానికి ప్రయత్నించారు. అందులోని ముఠా వాహనాన్ని ఆపకపోగా ఎస్ఐని ఆ వాహనంతో తొక్కించబోయారు. వెంటనే అప్రమత్తమైన కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ కారులోని ముఠా మీద 2 కాల్పులు జరిపారు. ఈ కాల్పులో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఆ డ్రైవర్ మాత్రం వాహనాన్ని ఆపకుండా వెనక్కి మళ్ళించి తిరుపత్తూరు మార్గంలోకి తిప్పాడు. పోలీసులు మరో వాహనంలో దొంగలని వెంబడించారు. వేగంగా వెళ్లిన దొంగల వాహనం చివరికి పరమసముద్రం చెరువు గట్టు మీద పోలీసులు కనిపించింది. అప్పటికే దోపిడీ దొంగలు పరారయ్యారు. వాహనంలో డ్రైవర్తో సహా సుమారు 5 ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. డీఎస్పీ పార్థసారథి ఆధ్వర్యంలో కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, అర్బన్ సీఐ శంకరయ్యలతో పాటు కుప్పం పోలీస్ డివిజన్ సిబ్బంది మొత్తం మంగళవారం రాత్రి నుంచి దొంగల ముఠా కోసం విస్తృతం గాలింపు మొదలుపెట్టారు. బుధవారం కూడా గాలింపు కొనసాగింది. ఆ గ్యాంగ్ను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.